డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ప్రతి ఒక్కరికి జీవితంలో కోటీశ్వరులు అవ్వాలనేది ఒక కళ. అయితే మనం ఈ ఎస్ఐపి ద్వారా 2 కోట్లు 3 కోట్లు ఒక సామాన్య వ్యక్తి సంపాదించవచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం. అది లాంగ్ టర్మ్లో, అది కూడా 2000 3000 ఇన్వెస్ట్మెంట్స్తో. అలా కాకుండా ఒక 100 కోట్లు కార్పొరేట్స్ క్రియేట్ చేయాలంటే, లాంగ్ టర్మ్లో ఉండండి 100 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? మనం ఇప్పటి నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? సంజయ్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు ఉంటారు, ఓకే, మేబీ ఒక 40,000 50,000 సంపాదించిన వాళ్ళు 100 కోట్లు ఎలా సంపాదించాలో మాట్లాడుకుందాం సార్ ఇవాళ. ఓకే ఓకే అంటే ఒకటి దీంట్లో ఏంటంటే సార్, ఎలాగ ప్లాన్ చేసుకునేది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ప్లాన్ చేసేది ఏంటంటే సార్, మన గోల్ ఇక్కడ ఏంటంటే 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది మీ గోల్ కాదు, మీ ఫ్యామిలీ గోల్ అనుకోండి. ఓకే, మీ గోల్ మీ రిటైర్మెంట్ కాదు, మీ పిల్లల చదువులకు కాదు, మీ దీనికి కాదు, మీ ఫ్యామిలీకి 100 కోట్లు కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, అది ఎలా చేసుకోవాలో అనేది మాట్లాడుకుందాం సార్. జనరల్ గా ఈ 100 కోట్లు క్రియేట్ చేయాలి అనుకుంటే, ఓకే, మీరు ఒక 20 సంవత్సరాలకి స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్స్. ఓకే సార్. ఓకే, చేశారు అనుకోండి. చేస్తే అప్పుడు సిప్ అమౌంట్ ఎంత కట్టాలో తెలుసా సార్? 1,54,000 ఒక నెలకి. 1,54,000 పర్ మంత్ కట్టాలా? ఓకే, రైట్. 25 years ఏజ్ లో మీరు స్టార్ట్ చేయాలంటే 35 years కి మీకు 100 కోట్లు కావాలంటే 1,54,000 ప్రతి నెల సిప్ చేయాలి. అంటే సార్ 15 సంవత్సరాల్లో 25 సంవత్సరాలకి స్టార్ట్ చేస్తాడు. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పటికి 100 కోట్లు అంటే 30 సంవత్సరాల టైం. 10 years లో 100 కోట్లు రావాలి అనుకున్నప్పుడు 1,54,000 పర్ మంత్ సిప్ చేయాలి. ఓకే, సో ఎవరైతే 40,000 50,000 సంపాదిస్తారో వాళ్ళకి సహజం కాదు. సో ఇంకో స్ట్రాటజీ మనం మాట్లాడుకుందాం సార్ ఇవాళ. జనరల్ గా 25 years కి ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు కదా సార్. మాక్సిమం మీకు పేరెంట్ మీరు సంపాదిస్తున్నారు 7,800 ఇన్వెస్ట్ చేయగలరు కదా మీరు. ఎగ్జాక్ట్లీ 40,000-50,000 వస్తుంది పర్ మంత్, రైట్. సో మీరేం చేస్తారంటే, మీ బాబు పుట్టక ముందే, ఓకే, 25 years నుంచి మీరు 35 years మీ రిటైర్మెంట్ వరకు ప్రతి నెల 7,800 పర్ మంత్ సిప్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తూ ఉంటారు. 100 crores కార్పొరేట్స్ మంది. అవును సార్, మన గోల్. ఓకే, సో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. 60 years అయిపోతారు, మీరు రిటైర్ అయిపోతారు. మీరు రిటైర్ అయినప్పటికీ మీ కొడుకు 25 years అవుతుంది. ఎగ్జాక్ట్లీ, రైట్. అవును, ఆ అబ్బాయి సంపాదించడం మొదలెడతాడు. అవును సార్. అదే 30 సంవత్సరాలు కట్టారు కదా మీరు, మీ అబ్బాయిని ఇంకొక 20 సంవత్సరాల్లో అక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు అదే ప్లాన్ లో 7,800 కట్టమనండి. మీకు 100 కోట్లు 60 సంవత్సరాల్లో మీకు కనబడుతుంది. 60 సంవత్సరాలు కానీ దాంట్లో ఒకవేళ సార్ నేను 60 సంవత్సరాల వరకు కట్టాను, నాకు రిటైర్మెంట్ ఇవన్నీ కావాలి అనుకునేటప్పుడు ఆ 100 కోట్లలో 20 కోట్లు, మేబీ ఒక 15 కోట్లు, 10 కోట్లు సరిపోదా? సరిపోదు. దాంట్లో SWP పెట్టుకుని మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు, రైట్. అప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి కార్పస్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు చేయగలిస్తే, మీరు ఇన్వెస్ట్ చేస్తూ మీ అబ్బాయిని ఈ 60 years ఇన్వెస్ట్ చేయగలిస్తే, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, మీ ఫ్యామిలీ జనరేషన్స్ 100 కోట్లు కాదు, 200 కోట్లు 300 కోట్లు అలా పెరుగుతూనే ఉంటుంది మీ కార్పస్. 7,800 సార్ చేయలేరా? ఒక్కటి మనకు కావాలి ఏంటంటే 60 years, మీరు 35 years కంపల్సరీ 7,800 ఆపకుండా చేయాలి. మీ అబ్బాయి కంటిన్యూ చేయాలి. ఎవరైతే ఇలాంటి అమౌంట్ అనుకుని ఉండరు, 7,800 చేయొచ్చా అనుకుంటారు. అంటే 1,54,000 కట్టలేని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే సార్? యావరేజ్ గా ఎంత రిటర్న్స్ తో చెప్తున్నారు సార్? 12% రిటర్న్, 12% ఆన్ యావరేజ్. ఒకవేళ 60 సంవత్సరాలు కడితే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సార్? అందులో ఎంత పంప్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్? ఇప్పుడు ఎంత ఇన్వెస్టెడ్ అమౌంట్ అనేది వదిలేయండి. మనం క్రియేట్ చేసిన కార్పస్ 100 crores, 56 lakhs అనుకోండి అప్రాక్సిమేట్ గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్.
100 కోట్లు 60 సంవత్సరాలు మీరు పెట్టారంటే ఈజీగా మీ ఆ 100 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గోల్ మీది 100 కోట్లు క్రియేట్ చేయడం. అది మీకోసం అవనండి, మీ ఫ్యామిలీ కోసం అవనండి. తర్వాత మీ అదే డబ్బుల్లో మీ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా పెంచుకోవచ్చు. ఓకే. అదే సింపుల్ ఫార్ములా, సింపుల్ స్ట్రాటజీ వాడుకుంటూ వెళ్తే 100 అలా పెంచుకుంటూ పోవచ్చు. మీ 100 కోట్లు ఆల్రెడీ ఉండే కార్పస్ ఇంకా పెరుగుతుంది. అర్థమవుతుందా సార్? ఇప్పుడు జనాలు ఇప్పుడు చూడండి, 1,54,000 కట్టమంటే కట్టేస్తారా? కట్టలేరు కదా, చాలా మంది చేయలేరు. అదే పోనీ ₹1,00,000 అయినా చేయలేరు. 75,000 60,000 చేయమన్నా చేయలేరు, 50,000 చేయమన్నా చేయలేరు. ఇక్కడ 7,800తో 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే ఒకటి 60 years టర్మ్ పీరియడ్. ఇక్కడ ఫాదర్ రెస్పాన్సిబుల్ గా సిప్ కడుతున్నారు ఒక 35 years. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లాడు అదే సిప్ 7,800 నెక్స్ట్ 25 years 60 years వరకు కడతాడు. ఓకే. అంటే టోటల్ 60 years. ఈ అమౌంట్ మనకు కాదు, మన పిల్లలకు ఉపయోగపడుతుంది. మన పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. కార్పస్ ఉంటే ఫ్యామిలీ లీడ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు మీ పిల్లడు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ సార్, ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కార్పస్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఫీజెస్, వీటన్నింటి గోల్స్ ఉండగా ఓన్లీ 100 కోట్ల గోల్ పెట్టుకుంటే రీచ్ అవ్వగలం అంటారా? అంటే రీచ్ అవ్వచ్చు కాదంట్లా, మళ్ళీ మన నీడ్స్ ఆగిపోతాయి కదా. నీడ్స్ ఏం ఆగదు సార్. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు 25 years నుంచి స్టార్ట్ చేస్తారు, 35 years ఇన్వెస్ట్ చేస్తాడు వాళ్ళ నాన్న. 60 years వచ్చినప్పటికి రిటైర్మెంట్ కావాలి, ఆయనకి మంత్లీ ఇన్కమ్ కావాలి. ఆ 100 కోట్లు ఒక 20 కోట్లు వాడుకోండి, మీకు ఇంకా 80 కోట్లు ఉంది కదా సార్. 80 కోట్లు అనేది క్రియేట్ అవుతుంది కదా. మీ అబ్బాయి కంటిన్యూ చేస్తే 80 కోట్లు అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇదే స్ట్రాటజీ. నేను ఒక్క టర్మ్ గురించి అంటే ఒక్క జనరేషన్ గురించి మాట్లాడట్లేదు. ఈ జనరేషన్ మీరు క్రియేట్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే ఫాలో అయ్యారు అనుకోండి, 3 generations తర్వాత 300 కోట్ల పైన కనబడుతుంది. అవునా కదా? అవును సార్. సో అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసి ఒక కార్పొరేట్ క్రియేట్ చేసుకుంటే దానివల్ల మనకి ఈజీ అయిపోతుంది. తర్వాత ఈ రిటైర్మెంట్ ఫండ్ ఇవన్నీ చిన్న కనబడతాయి మీకు. థ్యాంక్ యూ సార్. బట్ కానీ ఎస్ఐపి అనేది కేవలం 8,000తో ఎంత ఎర్న్ చేయొచ్చు అని, ఎంత కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అని అసలు ఎస్టిమేషన్ కూడా వేసుకోలేదు ఎవరు వరకుని. ఒక 2,000తో ఒక 2 కోట్లు లేకపోతే 1.5 lakh అనే 1.5 CR అనేది కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అని విన్నాను అప్పటి వరకు 12% రిటర్న్స్ తోటి. అది కూడా మనం 30 years టైం టెన్యూర్లో. కానీ అదే డబల్ చేస్తే 100 కోట్లు అవుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.